8th క్లాస్ స్టూడెంట్స్కి అకరణీయ సంఖ్యా ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో ఇప్పటివరకు మనం క్లోజ్డ్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. అసోసియేటివ్ ప్రాపర్టీలో మనం 3 ఇంటీజర్స్ని కానీ 3 రేషనల్ నెంబర్ని కానీ తీసుకుంటాము. మనం అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్కి చెక్ చేస్తున్నాం కాబట్టి ఏబిసి అనేవి ఏమైనా 3 రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఎలా రాస్తామంటే ఏ స్టార్ బి స్టార్ సి అంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు చేసేసిన తర్వాత సితో అదే ఆపరేషన్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి అంటే బి స్టార్ సిని ముందు క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత ఏని దాంతో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి అంటే ఇక్కడ స్టార్ ఉన్న చోట చతుర్విధ ప్రక్రియలు 4 ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఇంటూ అయితే ఇంటూ, డివిజన్ అయితే డివిజన్. ముందు మనం ఎడిషన్ చూసినప్పుడు నేను 2/7 5 అంటే 5/1 1/2 బిలాంగ్స్ టు క్యూ తీసుకుందాం. రేషనల్ నెంబర్స్లో ఈ 3 నెంబర్స్ని తీసుకున్నప్పుడు 2/7 + 5 + 1/2 2/7 + 5ని ముందు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ బ్రాకెట్ వేసుకున్నాం కదా, లేకపోతే 2/7 + 5 + 1/2 ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు అంటే బ్రాకెట్ని మనం ఇంటర్చేంజ్ చేసాం. ఇక్కడ మొదటి 2 యాడ్ చేసిన తర్వాత మూడో దాన్ని కలపడం కానీ, 2 3 యాడ్ చేసిన తర్వాత మొదటి దాన్ని కలపడం కానీ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటే దీని ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ కదా. 2/7 + 5 + 1/2 బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఈ రెండింటికి 7 ఎల్సిఎం అవుతుంది, 2 + 35 అవుతుంది, ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 37/2 + 1/2 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఎల్హెచ్ఎస్ 81/14. ఆర్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి 2/7 అలాగే ఉంచేసిన తర్వాత ముందు బ్రాకెట్లో ఉన్న దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి 2 ఎల్సిఎం 2 అవుతుంది. 2లో 2 టైమ్స్ 2 × 5 10 + 1 2/7 + 11/2 రెండుకి మళ్ళీ 14 ఎల్సిఎం అవుతుంది. 4 + 77 దట్ ఈజ్ ఈక్వల్ టు 81/14. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ మనకి 81/14, ఆర్హెచ్ఎస్ కూడా 81/14. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్ అని చెప్తాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఎడిషన్ దృష్ట్యా అసోసియేటివ్ అని చెప్పాం కదా. అండర్ ఎడిషన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసోసియేటివ్ ప్రాపర్టీని పూర్ణాంకాలకి అంటే ఇంటీజర్స్కి ఎడిషన్ చూసుకున్నప్పుడు 2 + 3 + 5. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్స్ మనం చెక్ చేస్తున్నాము. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అంటే సబ్ట్రాక్షన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాము. మళ్ళీ సేమ్ నెంబర్స్ తీసుకున్నాం. 2/7 5 1/2 తీసుకున్నప్పుడు 2/7 - 5 - 1/2 తీసుకున్నాం. అంటే 2/7 - 5కి బ్రాకెట్ వేసంటే అర్థం ఏంటి, బ్రాకెట్లో అనేది ముందు క్యాలిక్యులేట్ చేయాలి. లేకపోతే 2/7 - 5 - 1/2 చివరి 2 నెంబర్స్ని బ్రాకెట్లో తీసుకున్నానంటే ముందు ఇది చేసేసిన తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దీంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందాకట్లానే సేమ్ వస్తుంది. 7 ఎల్సిఎం అవుతుంది. 7 కాబట్టి 7లో 7 1 టైము 1 × 2 2 - 7 5 35 అంటే ఎంతో -1/2. 7కి 2కి ఎల్సిఎం ఎంత మళ్ళీ 14 కాబట్టి 14లో 7 2 టైమ్స్ 2 × 33 -66 -7 -66 - 7/14. ఇక్కడ ఆర్హెచ్ఎస్ కూడా దాంతోపాటుగా చేసుకుంటూ వచ్చేసాను నేను. 2/7 బ్రాకెట్లో ఇందాక ప్లస్ ఉన్న చోట్ల మైనస్ వచ్చింది, అంతే 10 - 1/2 2/7 - 9/2 4 - 63/14. ఇది క్యాలిక్యులేట్ చేస్తే -73/14, ఇదేమో -59/14. అంటే రెండు ఈక్వల్ అయినాయా, ఈక్వల్ కాదు. ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అసోసియేట్ అండర్ సబ్ట్రాక్షన్ అని రాస్తాం. ఇక్కడ అండర్ సబ్ట్రాక్షన్లో మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. మల్టిప్లికేషన్లో నేను ఎగ్జాంపుల్స్ అన్నీ
ఒకే నెంబర్స్ తీసుకున్నాను. 2/7 ఇంటూ 5 ఇంటూ 1/2. నేను ఏం చేశానంటే ఫస్ట్ మొదటి 2 నెంబర్స్కి బ్రాకెట్ వేసాను. అంటే ఇక్కడ బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. నేను బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేశానంటే చివరి 2 నెంబర్స్కి బ్రాకెట్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈజీ అమ్మ. ఇది 5/1, ఇక్కడ కూడా ఇది 5/1. ఏమీ లేకపోతే అది కింద హారంలో 1 ఉన్నట్టు, అంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు. 2 ఇంటూ 5 10/7 ఇంటూ 1 7 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/7 ఇంటూ బ్రాకెట్లో చేస్తే 5 ఇంటూ 1 5/2. ఇప్పుడు పైన న్యూమరేటర్స్ 10/14 ఈజ్ ఈక్వల్ టు 10/14. కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇక్కడ ఏం రాస్తారు మీరు? మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేట్ అండర్ మల్టిప్లికేషన్ అని రాయండి. మల్టిప్లికేషన్ ఇందులో సాటిస్ఫై అయింది కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేట్ అండర్ మల్టిప్లికేషన్ అని రాయండి. నెక్స్ట్ డివిజన్కి ఈ ప్రాపర్టీ ఉంటుందా లేదా? నేను ఏం చేశాను, మొదటి 2 నెంబర్స్, ఇక్కడ చివరి 2 నెంబర్స్. ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు ఇక్కడ డివైడెడ్ బై ఉందనుకోండి, ఏం చేస్తాం మనం దీన్ని 2/7 డివైడెడ్ బై ఇంటూ కింద మార్చుకున్నప్పుడు, ఆ డివైడెడ్ బైని ఇంటూ కింద మార్చుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే రెసిప్రోకల్ రాసుకుంటాం. అంటే 5/1 రివర్స్ అవుతుందంటే 1/5 డివైడెడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/7 ఇలాగే ఉంటుంది, డివైడెడ్ బై ఇలాగే ఉంటుంది. బ్రాకెట్లో చేసినప్పుడు 5 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ దీంట్లో చేస్తే 2 ఇంటూ 1 2/35 డివైడెడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/7 డివైడెడ్ బై 10. దీని ఎలా రాస్తాము? 2/35 అంటే 2/35 డివైడెడ్ బై ఇంటూ కింద మార్చుకున్నప్పుడు రెసిప్రోకల్ 2/1 అంటే 2 35/2/1 ఏమవుతుంది? 2 2s ఇక్కడ వేసేస్తున్నానమ్మా, ప్లేస్ లేదు, 4/35 అయ్యింది ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇది 2/7 ఇంటూ 10/1 ఇది ఏమవుతుంది 1/10. ఇందులో ఇది 5 టైమ్స్ అంటే పైన ఏమీ లేవు, 1 ఇంటూ 1 1/35. ఈ రెండు ఈక్వల్ అవుతాయా అంటే ఈక్వల్ అవు, కాబట్టి LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి మనం ఏ రాస్తాము? రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అసోసియేట్ అండర్ డివిజన్ అని రాస్తాం. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్స్లో ఎడిషన్లో ఉంది, సబ్ట్రాక్షన్లో లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంటుంది, అలాగే డివిజన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఉండదు. ఓకే, సరే ఈ టేబుల్ చూడండి. డూ దిస్. ఇక్కడ మీరు సహచర న్యాయం అని ఉంది, కింది పరిక్రియల దృష్ట్యా సహచర న్యాయం ఉంది. అండర్ అసోసియేషన్ అని పెట్టండి, ప్రాపర్టీ అని పెట్టండి. అండర్ అసోసియేషన్ ప్రాపర్టీ ద 4 ఆపరేషన్స్ అని పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ ఇది సంకలనం అంటే ఎడిషన్, వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. న్యాచురల్ నెంబర్స్ అలాగే హోల్ నెంబర్స్, నెక్స్ట్ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. ఓకేనమ్మా. వీడు మధ్య మధ్యలో సంకలనము తీసుకున్నాం అనుకోండి, సహజ సంఖ్యల్లో సహచర ధర్మం ఉంటుందా అంటే ఉంటుంది. నెక్స్ట్ పూర్ణాంకాలకి సహజ ధర్మం ఉంటుంది, సహచర న్యాయం ఉంటుందా? అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుందా అంటే ఉంటుంది. పూర్ణ సంఖ్యలకి సంకలనంలో అసోసియేటివ్ ఉంటుంది, ఇది కూడా అగణీయ సంఖ్యలకు కూడా ఉంటుంది. సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ గుణకారానికి దీనికి ఆ సహజ సంఖ్యల్లో గుణకారంలో అవును, పూర్ణాంకాలకి ఉంటుంది సహచర న్యాయం, పూర్ణ సంఖ్యలకు కూడా సహచర న్యాయం ఉంటుంది గుణకారంలో, అగణీయ సంఖ్యలకు కూడా ఉంటుంది. భాగహారానికి నో 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 అని రాసేయండి. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ జీరో. రోల్ ఆఫ్ జీరో అంటే ఏదైనా ఒక సంఖ్యకి 0ని కలిపామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 0తో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. ఓకేనమ్మా. ఓకే, నేను 2 అనే నెంబర్ తీసుకున్నాను. 2 + 0 = ఏమవుతుంది? 2.
3 ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. -20 ప్లస్ 0 తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది -20. అంటే ఏదైనా ఒక నెంబర్కి సున్నాను యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి ఏమని చెప్తామంటే ఏ ఈజ్ ఎనీ రేషనల్ నెంబర్, ఎనీ నెంబర్ a plus 0 is equal to 0 plus a is equal to a. కాబట్టి జీరోని ఏమంటామంటే జీరోని ఎడిటివ్ కలిపినప్పుడే మనకి అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమంటాము ఎడిటివ్ ఐడెంటిటీ, సంకలన తత్సమాంసము అంటారు. ఓకేనా. రోల్ ఆఫ్ 0 చూసుకున్నప్పుడు ఏదైనా ఒక సంఖ్యకి ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము 1/2 ప్లస్ 0 చేసినా కూడా మనకి 1/2 వస్తుంది. అదే నెంబర్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా నెంబర్కి జీరోని యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి దాన్ని జీరోని ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. న్యాచురల్ నెంబర్స్కి ఎడిటివ్ ఐడెంటిటీ ఉందా చెప్పగలమా మనం? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? 0. ఇందులో అసలు 0 లేదు కాబట్టి న్యాచురల్ నెంబర్స్కి ఎడిటివ్ ఐడెంటిటీ లేదు, సంకలన తత్సమాంసము లేదు అని చెప్తాం. రోల్ ఆఫ్ 1 అన్నప్పుడు మనం ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 2 into 1 చేస్తే 2, 100 into 1 ఈజ్ ఈక్వల్ టు 100. ఏదైనా అకరణీయ సంఖ్య తీసుకుని దాన్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు కూడా అదే నెంబర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 1ని ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, అంటే ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఇన్వర్స్ వచ్చేటప్పటికి మనకి 2 ఉంటాయి. 2 ఇన్వర్స్ల గురించి చెప్తాము. ఒకటి వచ్చి ఎడిటివ్ ఇన్వర్స్, రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే సంకలన విలోమము, 2 గుణకార విలోమం. ఇందాకే మనం చెప్పుకున్నాము ఐడెంటిటీ అని చెప్పి. ఎడిటివ్ ఐడెంటిటీ ఏమో 0 అవుతుంది, అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 వస్తుంది. ఇక్కడ విలోమం అని వచ్చేసరికి ఏదైనా ఒక నెంబర్కి దాని విలోమాన్ని కలిపినప్పుడు సంకలన విలోమం అంటారు దాన్ని. ఏ నెంబర్ కలిపితే దాని వాల్యూ ఏం రావాలంటే ఐడెంటిటీ రావాలి, ఎడిటివ్ ఐడెంటిటీ రావాలి. ఏదైనా ఒక నెంబర్కి దాని యొక్క ఇన్వర్స్ని తీసుకున్నప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్, ప్లస్కి ఇన్వర్స్ ఏది -3, -3, 4 దీని ఇన్వర్స్ అంటే -4. అప్పుడు ఏం రావాలి మనకి 0, అంటే ఎడిటివ్ ఐడెంటిటీ రావాలి. నెక్స్ట్ ఏ అనే ఒక నెంబర్ తీసుకున్నాం, దీని ఇన్వర్స్ ఏమవుతుంది -a ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా దాని ఇన్వర్స్ని రాసినప్పుడు -aకి ఇన్వర్స్ ఏంటి +a, -20కి ఇన్వర్స్ +20, ప్లస్ ఇస్తే మైనస్ ఇస్తే ప్లస్, వచ్చేది ఏమవ్వాలి మనకి ఐడెంటిటీ రావాలి, ఎడిటివ్ ఐడెంటిటీ రావాలి. కాబట్టి 0 ఈజ్ ఎడిటివ్ సంకలన విలోమం అంటే మనకి ఒక నెంబర్కి దాని ఇన్వర్స్ని యాడ్ చేసినప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ కాబట్టి ప్లస్ అయినప్పుడు మైనస్, దీని గుర్తు ప్లస్ కాబట్టి ఇది మైనస్ అవుతుంది. దాని ఇన్వర్స్ని కలిపినప్పుడు మనకు వచ్చేది ఏమవ్వాలి ఎడిటివ్ ఐడెంటిటీ రావాలి. అప్పుడే దాని యొక్క ఇన్వర్స్ అంటారు. దీని ఇన్వర్స్ ఇది, దీని ఇన్వర్స్ ఇది.
ప్లస్ ఏకి ఇన్వర్స్ మైనస్ ఏ, మైనస్ ఏకి ఇన్వర్స్ ప్లస్ ఏ. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుణకార విలోమం. 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏం రావాలంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. ఎప్పుడు వస్తుంది మల్టిప్లిక్ 2 ఉండకూడదు, అంటే దీని యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి 1. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాని రెసిప్రోకల్ ఏమవుతుందంటే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, గుణకార విలోమం. ఏ ఇంటూ ఏమవుతుంది ఇది 1/a, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చింది. -32 ఇంటూ ఏమవుతుంది -1/32, దట్ ఈజ్ ఈక్వల్ టు +1, గుణకార విలోమం. 1/2కి ఇన్వర్స్ ఏమవుతుంది 1/aకి ఇన్వర్స్ ఏమవుతుందంటే ఏకి ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/a. ఓకే, ఈ టేబుల్ని మీరు కంప్లీట్ చేయండి అమ్మా. సంకలన ధర్మాలు అంటే ఎడిషన్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇచ్చారు వరుసగా అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, క్లోజరు, నెక్స్ట్ కామిటేటివ్, అసోసియేటివ్, నెక్స్ట్ ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. మీకు తెలుసు కదా న్యాచురల్ నెంబర్స్కి ఐడెంటిటీ ఉంటుందా, సంకలనం కాబట్టి సంకలనం. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి 0 ఉండదు కాబట్టి ఇది కాదు అవుతుంది చివరి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 3 ఇందాక ఒక టేబుల్ ఇచ్చాను, మరి ఇందాక ఈ సహచర ధర్మాల గురించి ఇదొకటి, ఇప్పుడు 2వ టేబుల్, ఇది 3వ టేబుల్ అమ్మ. ఈ 3 టేబుల్స్ మీరు కాపీ చేసుకుని ఇదే హోంవర్క్ మీకు